హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రవ్వ బెల్లంతో ఒక రుచికరమైన కేక్ అండి. చాలా బాగుంటుంది. అసలు ఇంతకుముందు కేక్ చేయని వారు కూడా ఇలా చేసినట్లయితే కేక్ పర్ఫెక్ట్ కుదురుతుంది. చాలా సింపుల్గా సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మాకి వాడుకుంటాం కదా, ఆ రవ్వ సూజీ అంటాము. ఆ రవ్వని 1 కప్పు వరకు తీసుకోండి. నేను ఇక్కడ 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం తురుము రవ్వతో కలిసేలాగా హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. వేడిగా ఉన్న పాలు కాదు, కాచి చల్లార్చినవి తీసుకోవాలి. 3/4 కప్పు వరకు పాలను కొన్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం వేసుకునే బెల్లం అనేది పాలల్లో అలాగే రవ్వతో చక్కగా నానిపోవాలి. కొన్ని చోట్లలో బెల్లం గడ్డలుగా ఉంది కదండి, ఇది ఇలా కలిపి నానబెట్టినట్లయితే బెల్లం చక్కగా కరుగుతుంది. ఇలా కలుపుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, బెల్లం అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు హ్యాండ్ విస్కర్తో దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు ఎనీ రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ బదులు మీరు కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుందండి. 1/2 టీ స్పూన్ వరకు ఏదైనా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర ఎసెన్స్ ఉంటేనే వేసుకోండి, లేదంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అసలు ఏది వేయకపోయినా కూడా ఈ కేక్ చాలా రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసానండి, అదొక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. తర్వాత ఈ మిశ్రమాలంతా కూడా హ్యాండ్ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ని 1/2 ప్యాకెట్ వరకు వేసుకోవచ్చు. ఒక కేక్ మౌల్ని తీసుకొని దానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. తర్వాత కొంచెం పొడి పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి గోధుమ పిండి వేసాను. చుట్టూ కూడా ఈ పిండిని అప్లై చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇలా అప్లై చేసుకున్న ఇప్పుడు ఈ బౌల్లోకి రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకొని ఈ కేక్ బౌల్లో పోసుకొని 1-2 సార్లు ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు కొన్ని, అలాగే టూటీ ఫ్రూటీలను కూడా వేస్తున్నానండి. ఇవి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, ఇవి కంపల్సరీగా వేసుకోవాలని ఏమీ లేదు. ఈ టూటీ ఫ్రూటీలు మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. నేను ఇక్కడ రెడ్ కలర్ అలా గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీలని యూజ్ చేశాను. తర్వాత అక్కడక్కడ బాదం పప్పుని హాఫ్గా కట్ చేసి ఆ ముక్కల్ని ఇలా పైన పెట్టి డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేక్ బౌల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడమే. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న బాండిని పెట్టుకోవాలి. దానిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాండి బాగా వేడైపోయిందండి. ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత దానిలో ఒక స్టాండ్ వేసి మనం రెడీ చేసుకుని కేక్ బౌల్ని దానిపైన పెట్టుకోవాలి. చూసారు కదా, టూటీ ఫ్రూటీలు అలాగే బాదం పలుకులు వేయడం ద్వారా కేక్ కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బాండీ పైన ఇలా లోతుగా ఉన్న ఒక బౌల్ని బోర్లించుకోవాలి. లేదు అంటే ఒక్కొక్కసారి కేక్ అనేది బాగా పొంగుతుంది కాబట్టి ఇలా లోతుగా ఉన్న బౌల్ పెట్టుకోవడం ద్వారా కేక్ పొంగినా కూడా ఆ మూతకి అంటదన్నమాట. నేను ఇక్కడ లోతుగా ఉన్న బౌల్ బోర్లించాను. ఇలా బోర్లించి స్టవ్ని సిమ్లో పెట్టుకొని 30 నిమిషాల పాటు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 30 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో సరి చూసుకోవాలి. ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని మనం కుచ్చి చూస్తున్నట్లయితే పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా రావాలి. అలా అతుక్కోకుండా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయిందని అర్థమవుతుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని బయటికి తీయాలి. తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ కేక్ని తీసుకోవాలి. అంచుల్ని చుట్టూ కూడా ఇలా కట్ చేసినట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి ఈ బౌల్ని బోర్లించుకొని ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని హాఫ్లోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 పీసెస్ లాగా కట్ చేశాను. మీరు మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూస్తుంటేనే నోరూరించే హెల్దీ అండ్ ఎమీ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా తుంచగానే తురుగుతుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతుంది. కేక్ చాలా బాగుందండి. మీ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు, కేక్ తినాలని అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా రవ్వ బెల్లంతో ఇలా చేసుకోండి. చాలా బాగుందండి. చాలా సింపుల్గా, కలర్ఫుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా హెల్దీ కేక్ని ఈజీగా రెడీ చేసుకున్నాము. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.